మహాశివరాత్రి అవి వచ్చినప్పుడు బాకారావు గారి ఇంట్లోనే చేయిస్తూ ఉండేవాడు ఆ ప్రసాదం. చేయించి అవి రిక్షాలో అక్కడ తీసుకెళ్ళాం. ఇంకా ఎంత పని చేస్తుండేవారు మేస్టర్ గారు. 72 నుంచి మొదలెట్టారు. ఏమిటి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్కి ఎలా బయలుదేరారో పెద్దవాళ్ళటేరు చిన్నవాళ్ళటేరు నుంచి ఎవరెవరు ఏ బృందం వచ్చారో, రైల్వే క్వార్టర్స్ మీదుగా ఎలా వెళ్ళారో, ఎయిర్పోర్ట్ లో ఎంతసేపు కూర్చున్నారో ఫ్లైట్కి, అక్కడి నుంచి మొదలెట్టి యూరోప్ వెళ్ళిపోయిన తర్వాత డైరీస్ అని పంపిస్తుండేవారు. ఒక వారం రోజులు 5 రోజులు 6 రోజులు ఆయన చేసినటువంటి కార్యక్రమం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా చేసిన పని ఏమిటి, ఏ టాపిక్ మీద ఇవాళ లెక్చర్ ఇచ్చారు. కొన్ని లెక్చర్లు కూడా పంపిస్తుండేవారు దాంతో ఆ డైరీలోనే ఇంక్లూడ్ చేసి, లేదా కొన్ని లెక్చర్లు వేరే పంపిస్తుండేవారు. అంటే ఆ డైరీకి పెద్దదైపోతే పేజీని పాప అవన్నీ కూడా ఈ బాకారావు గారు స్టెన్సిల్ కట్ చేయించి అవి మల్టిప్లై చేసి సైక్లో స్టైల్ చేసి అవన్నీ ఏఎల్ఎన్ రావు గారికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ ఉపన్యాసం టైంకి అక్కడ వచ్చినటువంటి అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా తలో కాపీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఆయన శ్రమ పడుతూ ఉండేవారు. అలా ఇప్పటికీ కూడా ఆ రోజుల్లో ఏఎల్ఎన్ రావు గారి ద్వారా అందుకున్నటువంటి ఆ డైరీస్ నా దగ్గర ఉన్నాయి. అన్నీ ఉన్నాయో నాకు తెలియదు, ఎందుకంటే పెద్ద నేను ఎప్పుడు లెక్క అనేది వేయలేదు, కానీ బాగా ఎక్కువగానే ఉన్నాయి. ఈ మధ్య కొంచెం అంచులు అవి చిరిగిపోతున్నాయి అని అనిపించి ఓ 3 ఏళ్ల కిందట వాటన్నింటినీ మళ్ళా నేను జెరాక్స్ తీయించాను. 2 కాపీలు 99 పేజీలే ఎంతో మొత్తం హాఫ్ టాప్ సైజు. అలాగే అందరికీ కూడా ఏదో ఒక పని, ఒక నిర్మాణాత్మకమైనటువంటి పని అనేది కల్పింపబడి అందులో సరదా ఏదో విడిపి రాత్రి మేము కాళేశ్వరరావుతో పక్కన కూర్చొని నేను డిక్టేట్ చేస్తుండేవాడిని, ఆయన సైకిల్ అదే ఆ స్టెన్సిల్ కట్ చేస్తుండేవాడిని ఆఫీసులో. అయితే రాత్రి 1 గంట ఆ స్టెన్సిల్ కట్ చేయడానికి. ఒకసారి ఆ స్టెన్సిల్ పేపర్ దొరికేవి కావు, ఆఫీసులో స్టాక్ ఉన్నదేమో బాబాయ్ అనుకుంటూ ఉండేవారు, లేవు. అప్పుడు దాని గురించి ఒక సెర్చ్ ఎక్కడ దొరుకుతుంది అనేసి ఆ స్టెన్సిల్ కదా పగలల్లా ఉద్యోగం కదా, పగల బండి నడుపుకోవాలి, రాత్రి రిపేర్ చేసుకోవాలి. అది సివి గారు మనకు చెప్పినటువంటిది. కూర్చొని కొడుతుంటేవాడు. ఇందాక ఆ తంత్రం అన్నానే, తంత్రశాస్త్రం ఆ పేరు నాకు అప్పుడు జ్ఞాపకం రాలేదు, ఇప్పుడు ఇలా చెప్తుంటే జ్ఞాపకం వచ్చింది. శారదా తిలక తంత్రం అగో చూసారా ఆయన తీసుకున్నటువంటి శ్రమ కింద తయారయ్యింది. తర్వాత వాణి ఉండేది కాబట్టి తెలుగులో అందులో ఆ ఇష్యూల్లో అవి తీసుకురావడం. దానికి మన బాకారావు గారి ఇల్లు అనేటటువంటిది కేంద్రం. అప్పుడు ఈ బొబ్బట్లు ఇక్కడ తయారైతే ఆ 25 ఎన్నో తీసుకొచ్చి ఆ బాకారావు గారి ఇంట్లో పెట్టేవాడు, ఆయన పడేసేవాడు. పడి మన కారులో వెళ్ళిపోయేవాడు. మనం తీసుకురావాలి కదా, తినేటప్పుడు ఈ పిల్లలందరూ ఉండేవారు మన దగ్గరే. పిల్లలంటే వాళ్ళందరినీ కూడా ఒక ఇలా కూర్చోబెట్టి ఒకడు ప్లాస్టిక్ కవర్ కొని, ఒకడేమో ప్లాస్టిక్ కవర్ ఓపెన్ చేయడం, ఇంకోడేమో ఆ ప్లాస్టిక్ కవర్లో దాన్ని పెట్టడం, 3వ వాడేమో దానికి పిన్ను కొట్టడం, 4వ వాడేమో అది బుట్టలో పేర్చడం. ఇలాగే 800 బొబ్బట్లు కూడా ప్యాక్ చేసి సాయంత్రం రావు గారు ఉపన్యాసం అయ్యేసరికల్లా మేము అక్కడికి ప్రసాదానికి పట్టుకెళ్ళాం. అందరికి కూడా పంచిపెట్టారు కలిసి. నేను ఉట్నే ఏమి బాధపడి చెప్పడం లేదు, తమాషాకి చెప్పడం లేదు, జరిగినటువంటి చెప్తున్నాను. ఆఖరికి నేను ఆ బొబ్బట్టు రుచి చూడలేదండి. అలాగే హాట్ కేక్స్ కింద వెళ్ళిపోయి అసలు ఆశ్చర్యమైన అందరూ కూడా ఏమిటి బొబ్బట్లు ప్రసాదం ఏమిటి ఇంతమందికి. అవి మేషగారి తాలూకు చమత్కారాలు అలా వదులుతుండేవారు. ఈ బాకారావు గారి ఇంట్లో ఇవిలాగా ఇవి జరుగుతుంటే అప్పుడు కొన్నాళ్ళు ఒక 10 నెలల్లో 8 నెలల్లో మేష గారు నీలం వేప చెట్టు ఉండేవారు. అక్కడ జనకులం అనేది నడిచింది ఆ ఇంట్లో, మేష గారి ఇంట్లోనే.
ముందుకు ఒక షెడ్లా ఉండేది, ఒక పంచలాగా. అక్కడే క్లాసులు ఏదో ఒకటో రెండో ఇంపార్టెంట్ క్లాసులు మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి. మెట్రికులేషన్ వాళ్ళు ఆ మేడ మీద గది ఉంటూ ఉండేది, ఆ గదిలో పెడుతూ ఉండేవాళ్ళం. అది మెషర్ పాత్రలు అంటే ఇక రామాలయంలో ఏవో చిన్న చిన్నవి అక్కడ ఇందా చెప్పాను కదా, ఆ రజోగుణ దోషాలు ఏమిటైతే ఉంటాయో ఆ దోషాల తాలూకు ప్రకోపం వల్ల, వాటి విజృంభణ వల్ల మెషర్ గారే చెప్పారు ఎత్తిండి ఇక్కడి నుంచి అనేసి. అయితే అక్కడ పెడదాం, మా ఇంట్లో పెట్టండి, అక్కడ పెట్టాం అనేటువంటి జరిగింది. అలాగా ఆ జనకులం అనేది ఎన్నాళ్ళు నడిచిందో అన్నాళ్ళు కూడా ఆ జనకులంతో అసోసియేట్ అవ్వడం, తద్వారా మనం మేస్టర్ గారి తాలూకు పంచన్ ఉండడం అనేటటువంటి జరగడం. ప్లస్ ఈ ఈ వాన్మయం అంతా ఏదైతే ఉందో అది మేస్టర్ గారి తాలూకు బ్లెస్సింగ్ వల్ల మనకి ఎంతైతే అందుకోగలమో ఆయన మేస్టర్ గారు చెప్తుండేవారు. నువ్వు చెంబు పెట్టుకెళ్తే చెరువుకి చెంబు నీళ్ళు వస్తాయి, బకెట్ పట్టుకెళ్తే బకెట్, చెంచా పట్టుకెళ్తే చెంచా, గరెడ్డు పట్టుకెళ్తే గరెడ్డు. నేను అలా అందుకున్నాను ఈ విజ్ఞానం అంతా కూడా, నాలో ఎంత శక్తి ఉన్నదో అంతే. అలాగా మేమందరం కూడా ఎవరికి వాళ్ళకి ఎవరి దగ్గర ఎంత శక్తి అనేది ఉన్నదో ఆ అంత శక్తితోటి మా అందరం కూడా అందుకున్నటువంటి వాళ్ళని. ఆ మేస్టర్ గారి సర్వీస్ అనే దానిలో ఇందాక చెప్పినటువంటి వాళ్ళలో నేను మర్చిపోలేదు. అది నేను నా కళ్ళారా చూడటమే కాకుండా మా ఇంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్. మేస్టర్ గారు మా ఇంట్లో 3 కేసుల్లో రాత్రి సుబ్బగాళ్ళు వచ్చి ఉంటూ ఉండేవారు మందులు వేయడానికి. ఉంటే ఎవరో చెప్పడం, ఓ కథ కింద వినడం, ఓ కల్పన కింద వినడం కాదు, నేనే దానికి విట్నెస్. ఎందుకంటే మందులు వేయడానికి ఒకసారి మా అన్నయ్య అమ్మాయికి ఒంట్లో తేడా చేసింది, ఆ తర్వాత మా అన్నయ్యకి తేడా చేసింది, ఆ తర్వాత మా వదినికి తేడా చేసింది. ఇన్నిసార్లు కూడా ఆయన వచ్చి ఇంట్లో ఉండి రాత్రి ఎంతవరకు అంటే 4 అయినా 3 అయినా 2 అయినా సరే అక్కడే కొంచెం పుస్తకాలు చూస్తూ ఉండడం అనేటువంటిది, ఆ సిగరెట్లు కాలుస్తూ ఉన్నాం, ఒక్కబడి వేసుకుంటూ ఉన్నాం. మధ్యలో ఏదైనా కాఫీలు గట్రా ఇస్తే ఎక్కువ తాగేవారు కాదు.